ఆబ్వియస్లీ కొంచెం ఛాలెంజ్గానే ఉండేది నాకు చేయడానికి. ఇప్పుడు చిన్నోడి క్యారెక్టర్ అంటే ఎక్కడో నేను కూడా అదే 34-35 ఏజ్ గ్రూప్ అనమాట. సో ఇట్స్ లిటిల్ ఈజియర్ బాడీ లాంగ్వేజ్ ఎలా చేస్తాడు, ఎలా బిహేవ్ చేస్తాడు అని తెలుసుకోవడానికి. ఆ ఓల్డ్ క్యారెక్టర్ వచ్చినప్పటికీ సినిమాలో చాలా అకంప్లిష్ చేసి ఎవరి సహాయం లేకుండా తనంతట తాను ఒక మట్కా కింగ్గా ఎదిగిన వాసు అనే వ్యక్తి ఒక యాటిట్యూడ్తో ఉంటాడు ఆ వ్యక్తి అనమాట. అంతే ఐ కెన్ కాంకర్ ఎనీథింగ్ అండ్ ఎనీవన్, ఎవడైనా నా పక్కన ఇంతే అన్నట్టు ఒక మైండ్ సెట్ తనకు ఉంటుంది. అండ్ అది కరెక్ట్గా తీసుకురావడానికి వీ ట్రైడ్ అ బెస్ట్. అండ్ సినిమాలో యాక్చువల్లీ లాస్ట్ 40 minutesలో ఆ ఓల్డ్ ఏజ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఐ థింక్ ఫ్రమ్ దేర్ మూవీ టేక్స్ అ వెరీ ఇంటెన్స్ టర్న్. అంత పెద్ద ఇండియాని షేక్ చేసేసిన ఏదైతే గేమ్ ఉందో మట్కా అనే టైటిల్ పెట్టారు కదా, మీరు ఇలాంటి మట్కా లాంటి గేమ్స్ ఏమన్నా ఆడారా ఎప్పుడైనా? ఒకవేళ ఆడి చిరంజీవి గారికి కానీ నాగబాబు గారికి కానీ దొరికాం కాలేజ్లో ఒకసారి ఏదో చేసి ఏదో పని అట్లాంటిది ఒకటి. బట్ అది ఎందుకు లేవు చెప్పడం, వాళ్ళు మర్చిపోయారు, మళ్ళీ వాళ్ళు గుర్తు చేయడం దేనికి. బట్ ఒక చిన్న ఎపిసోడ్ కానీ ఒకసారి ఏదో చెప్పకుండా ఏదో గోవాకి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్తో అందరితో. అక్కడ ఎవడో చూసి చెప్పాడు ఇంట్లో, వచ్చిందా గట్టి పడ్డాయి.